హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు నేను కాకరకాయతో కారప్పొడి చేస్తున్నాను. కాకరకాయ చేదని తినని వాళ్ళు కూడా ఇలా కారప్పొడి చేసుకుంటే తింటారు. ఇది ఇడ్లీలోకి, దోస పైన చల్లుకోవడానికి, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఒక 6 కిలో కాకరకాయలను శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఎండలో ఒక 6 గంటలు ఎండబెట్టుకున్నాను. ఇలా ఎండబెడితే ఆయిల్ తక్కువ పీలుస్తుంది. ఈ పొడి కోసం ఒక టీ గ్లాస్లో సగము మినప్పప్పు ఇలా వేసి వేపుకున్నాను, లైట్గా ఫ్రై చేసుకున్నా. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మన తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి నేను ఒక 20-25 అలా వేసాను. ఒక స్పూనున్నర ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. ఆ వేడికి గట్టి పడిపోతుంది. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అవుతుంది. కల్లు ఉప్పు వేసాను ఇందులో. ఇదంతా చల్లార్చుకోవాలి. మిరపకాయలు చల్లారేలోపు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని కాకరకాయ ముక్కలు మనం ఎండబెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు వేసేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎండబెడితే త్వరగా ఫ్రై అయిపోతాయి, ఆయిల్ ఎక్కువ పీల్చవు. ఇవి కూడా ఫ్రై చేసుకొని దాన్ని ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలు, మినపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే పొడిలో ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని 2 పెద్ద సైజు తెల్లగడ్డలు పాయలుగా వలిచేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఉప్పు, పులుపు అన్నీ బాగా కలిసిపోతాయి. అంతేనండి, కాకరకాయ కారపొడి రెడీ. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదే.